లావణ్య గారు మరి మొదటి వంట ఫిష్ పకోడీ అండ్ సెకండ్ వంట మీ అత్తగారు పరిచయం చేయబోతున్నారు. మీరు పరిచయం చేయబోయే వంటకం ఏంటి? బాయిల్ ఎగ్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? నూనె, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, గరం మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన కోడిగుడ్డు సన, కొత్తిమీర. కృష్ణకుమార్ గారు ముందుగా ఏం చేయాలి? కోడిగుడ్లు కట్ చేసుకోవాలండి, సన్నగా ముక్కలు తరగాలి. ఓకే, తరిగిన తర్వాత నూనె వేసుకొని నూనెలో వేసుకోవాలి. అయితే ముందు మనం నూనె డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసేసుకుందాము. ఇది మనకు వేడవుతూ ఉంటుంది కదా, ఆ లోపు మనం వేరే పని చేసుకోవచ్చు. ఆయిల్ వేసేయండి. అంటే మనం ఎన్ని గుడ్లు తీసుకుంటున్నాము అంటే దాన్ని బట్టి మనం ఇది వేసుకోవాలి. అంటే మరి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అంటే మరి ఎక్కువగా పోయకుండా మామూలుగానే ఉంది క్వాంటిటీ. సో ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలా? ముక్కలు కట్ చేసుకోవాలి. ఓకే, దానికి లైక్ 4 ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి బాయిల్డ్ ఎగ్ని. సో వాటిలో మళ్ళీ హాఫ్ చేస్తున్నారు. ఒక గుడ్డు 8 ముక్కలు, 8 ముక్కలు, 8 ముక్కలుగా. ఫస్ట్ 4, దాంట్లో మళ్ళీ సగం సగం అనమాట. సో మీకు ఇది ఫేవరెటా? అవునండి. మీరు ఇంకేం బాగా చేస్తారు ఇది కాకుండా? వెజ్ బాగా చేస్తారా, నాన్ వెజ్ బాగా చేస్తారా? నాన్ వెజ్ చేస్తాం. నాన్ వెజ్ బాగా చేస్తారా? ఓకే. సో దీని తర్వాత అండి నెక్స్ట్ దీంట్లో ఒక్కొక్క ముక్క ముంచుకొని నూనెలో వేయాలండి. ఓకే, వేసిద్దామా? ఓకే. సో ఆయిల్ కూడా మనకి వేడెక్కింది. వేడెక్కింది. కలపాలి. ఓకే, సో ఇది కలుపుకోవాలి కదా బాగా. సో ఇదేంటి మనకి బ్రౌన్ కలర్ లో టర్న్ అయింది కదా. సో అంతలోపు మనం పేపర్ నాప్కిన్ పరిచయం తీసుకుందాం. కలర్ వచ్చినవి తీసేసేయండి. ఓకే, తీసేయచ్చా కలర్ వచ్చినవి? సో ముందు పేపర్ నాప్కిన్ పరిచయం దాంట్లో తీసుకుంటే తీసేనా మొత్తం? తీసేయండి. ఓకే, సో ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలండి. మీరు ఆఫ్ చేసుకోవాలి. ఇది తీసేసి అది పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్లోనే ఉంచుతాం. స్టవ్ ఆన్లో ఉంచుకోండి. సో ఇప్పుడు నూనె పోయాలండి. సో ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోయాలండి. ఓకే, వేసి ఓకే. తర్వాత సో ఉల్లిపాయ ముక్కలు మన జనరల్ ఎగ్లో ఎంత మిక్స్ అవుతే అంత టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఈజీగా బ్రౌనిష్ కలర్ టర్న్ అయిపోతాయి. పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు. మన కారం వచ్చేది ఇంకా పచ్చిమిరపకాయల ముక్కలు ఉన్నాయి కాబట్టి అది మనకి అవసరమైనంత కొట్టి వేసుకోవాలి. అది కాస్త బ్రౌనిష్ కలర్ టర్న్ అయిన తర్వాత మూత పెట్టాలండి. మూత పెట్టాలా? ఓకే, ఒక 1 మినిట్ పాటు మూత పెట్టి మగ్గుతుంది. ఓకే, ఓ అయిపోయింది. మళ్ళీ తగ్గిస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అండి స్పూన్ అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తగినంత వేసుకున్న తర్వాత కారం, మసాలా పొడి, గరం మసాలా, చిటికెడు పసుపు, కొంచెం వాటర్ పోయాలి. ఇవి వేస్తున్నారు. ఇవి కొంచెం వేయండి. సరిపోతాయి. కాస్త వాటర్ కూడా పోయాలి. వేసేనా? సో చూడ్డానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, తెలిసిపోతుంది అనమాట. ఆల్రెడీ స్మెల్ కొంచెం వాటర్ పోయండి. వాటర్ పోయినా కలవడానికా? చాలు. అయిపోయిందండి. ఓకే, సో బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేనా? ఓకే, సో మన సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం.
ఓకే, సో గార్నిష్ చేసుకుందామండి దీన్ని. చేసుకుందాం. బాయిల్ ఎగ్ కర్రీ రెడీ అండి. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. యా సరే. సో ఇదండి బాయిల్డ్ ఎగ్ కర్రీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. ఓకే, దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. బాయిల్డ్ ఎగ్ కర్రీ, దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన కోడిగుడ్లు, గుడ్డు సోనా, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యేలోపు ఉడికించిన కోడిగుడ్లను ముక్కలుగా కట్ చేసుకుని పచ్చి గుడ్డు సోనాలో కట్ చేసిన ముక్కలను అందులో ముంచి నూనెలో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి 1 మినిట్ మూత పెట్టి మగ్గనివ్వాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసిన బాయిల్డ్ ఎగ్స్ ని అందులో వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బాయిల్డ్ ఎగ్ కర్రీ తయార్. ఇదండి లావణ్య గారు, కృష్ణకుమార్ గారు పరిచయం చేసిన వంటకాలు.